స్థానిక ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన డిప్యూటీ మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు డిఆర్ఓ ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ప్రత్యేక అధికారి వి విశ్వేశ్వరరావు ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. ఏలూరు డిప్యూటీ మేయర్గా కర్రి శ్రీనివాసరావును 30వ వార్డు కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు ప్రతిపాదించగా 28వ వార్డు కార్పొరేటర్ తంగిరాల అరుణ బలపరచడం జరిగింది. ఇతర కార్పొరేటర్లెవరూ నామినేషన్లు దాఖలు చేయని కారణంగా ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా కర్రి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా డిఆర్ఓ ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ప్రత్యేక అధికారి వి విశ్వేశ్వరరావు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, నగర్ మేయర్ షేక్ నూజహాన్, కౌన్సిల్ కార్పొరేట్ సభ్యులు సమక్షంలో డిప్యూటీ మేయర్గా ఎన్నికైన కర్రి శ్రీనివాసరావుకు అధికారికంగా ధ్రువపత్రాన్ని అందజేశారు. గతంలో డిప్యూటీ మేయర్లుగా ఉమామహేశ్వరరావు, కర్రి శ్రీనివాసరావును చెరిసగం రోజులు చేయాలనేది ఒప్పందమన్నారు. ఈ మేరకు ఉమామహేశ్వరరావు పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయడం వలన నేడు డిప్యూటీ మేయర్గా కర్రి శ్రీనివాసరావు ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ఏలూరు అభివృద్ధిలో నూతనంగా ఎన్నికైన డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావును అభినందిస్తూ పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఏలూరు అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ ఏకగ్రీవంగా నూతనంగా ఎన్నికైన కర్రి శ్రీనివాసరావును అభినందించారు. డిప్యూటీ మేయర్గా శ్రీనివాసరావు ఏలూరు నగరపాలక సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నూతనంగా ఎన్నికైన డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏలూరు నగరపాలక సంస్థ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ఎన్నుకున్న నగరపాలక సంస్థ కౌన్సిల్ కార్పొరేట్ సభ్యులందరికీ, స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగర్ మేయర్ షేక్ నూజహాన్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్, అడిషనల్ కమిషనర్ డి శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ పి శివారెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ వివిధ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు విశ్వేశ్వరరావు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్. ఇవాళ ఈ కార్యక్రమంకి విచ్చేసినటువంటి మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటీ మేయర్ ఎలక్షన్ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేసుకునే దానికోసం అని చెప్పేసి ఇక్కడ మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. పార్టీ నుంచి విప్ కానీ అదేవిధంగా బీఫామ్ కానీ జారీ చేసి ఉండబడలేదు. కాబట్టి ఈ ఖాళీకి మీలో ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే మీరు స్వతంత్రంగా ప్రతిపాదించి బలపరచవలసిందిగా కోరుకుంటున్నాను. పప్పు ఉమామహేశ్వరరావు అనే నేను ఏలూరు నగరపాలక సంస్థ 12వ డివిజన్ శ్రీ కర్రి శ్రీనివాస్ గారిని డిప్యూటీ మేయర్గా ప్రతిపాదిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఏలూరు నగరపాలక సంస్థ 28వ డివిజన్ కార్పొరేటర్ అయిన శ్రీమతి తంగిరాల అరుణ అని నేను ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా 12వ డివిజన్ గౌరవ కార్పొరేటర్ అయిన కర్రి శ్రీనివాస్ గారిని బలపరుస్తున్నాను. శ్రీమతి తంగిరాల అరుణ గారు కర్రి శ్రీనివాసరావు గారిని డిప్యూటీ మేయర్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే డిప్యూటీ మేయర్ పదవులు 2 కూడా ఖాళీ అవ్వటం జరిగినాయో అందులో భాగంగా ఒకటి ఆ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వందనాల దుర్గా భవాని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా 2వ పదవిని పప్పు ఉమామహేశ్వరరావు గారికి ఇవ్వటం జరిగింది. ఆ రోజున పప్పు ఉమామహేశ్వరరావు గారికి ఇచ్చేటప్పుడే చెరుకో సంవత్సరం, ఆ రోజున 2 సంవత్సరాలు ఉందంటే 2 సంవత్సరాలు చెరుకో సంవత్సరం చేసుకోవడానికి కర్రి శ్రీనివాస్ గారికి పప్పు ఉమామహేశ్వరరావు గారికి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి 4 నెలల్లో అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం లేట్ అయింది. అయినప్పటికీ మాట ప్రకారం సంవత్సరం పప్పు ఉమామహేశ్వరరావు గారిని చేయమని అడిగాం. తర్వాత నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మరి మాట అన్నాం కాబట్టి ఆ మాట ప్రకారం కర్రి శ్రీనివాసరావు గారిని లోగడ 10 రోజుల క్రితమే అన్అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది ఏదైతే అభ్యర్థి కింద. ఈ రోజున ఏదైతే నోటిఫికేషన్ మళ్ళీ డిప్యూటీ మేయర్కి వచ్చిందో అందులో భాగంగా మరి గౌరవ మేయర్ గారు అవ్వచ్చు, గౌరవ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అవ్వచ్చు, అందరూ కూడా ఏకగ్రీవంగా మరి కర్రి శ్రీనివాస్ గారిని ఎన్నుకోవటం వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. తప్పనిసరిగా అందరూ కూడా కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఏలూరు అభివృద్ధి కోసం
పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. ఏ పని ఉన్నా సరే మేయర్ గారి ద్వారా కానీ నా ద్వారా కానీ చేయించుకుంటున్నారు. ఇదే ఐకమత్యంతో అభివృద్ధి పదంలో ఏలూరుని తీసుకెళ్తానికి వాళ్ళ సహకారం ముందు కూడా అందించాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే ఖాళీ అయిన డిప్యూటీ మేయర్కి ఈ రోజున కర్రి శ్రీనివాసరావు గారిని ఏకగ్రీవంగా మరి డిఆర్ఓ గారి అధ్యక్షతన వారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా కర్రి శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారు ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గం అంతా కూడా ఏలూరు నగరాభివృద్ధికి ఏ విధంగా అయితే కృషి చేస్తూ ఉన్నామో మరి కలిసికట్టుగా ఆయన ఏదైతే మరి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే మరి కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ కానివ్వండి, అన్నీ కూడా మరి నగరాభివృద్ధికి ఎంతగా కృషి చేస్తూ ఉన్నాము. మరి ఈ కర్రి శ్రీనివాసరావు గారు కూడా ఈ యొక్క బాధ్యతని మరి గౌరవ శాసనసభ్యుల వారికి మన ఏలూరు నగరపాలక సంస్థకి కూడా మంచి పేరు వచ్చే విధంగా వారు కూడా ఈ నగరపాలక సంస్థకి కృషి చేయాలి, అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారి ఆశీస్సులతో, గౌరవ నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారి ఆశీస్సులతో, సహచర గౌరవ కార్పొరేటర్స్ మరి వారి సహకారంతో, మరి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అధికారులు వారి సహకారంతో ఈ రోజున డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు నేను డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేశానంటే ఒక తెలుగుదేశం పార్టీలోనూ ఉన్నటువంటి ఒక కార్యకర్తగా, మరి తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తనే తగిన గుర్తింపు గౌరవాన్ని ఇస్తుంది అనడానికి నిదర్శనమే నేను. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకి తగు న్యాయం, తగిన గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చేటువంటి ఏకైక శాసనసభ్యులు మరి గౌరవ మరి రాధాకృష్ణయ్య గారు. మరి ఈ రోజున నాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చినటువంటి శాసనసభ్యులకి ఈ రోజున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక పార్టీ నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగుతున్నందుకు నేను గర్విస్తున్నాను.